హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సరే, ఈరోజు టాపిక్ వచ్చేసి క్యూబ్ ఆఫ్ ది నెంబర్. ఏదైనా ఒక నెంబర్కి ఓల్ క్యూబ్ ఫైండ్ చేయమంటే ఏ విధంగా ఫైండ్ చేయాలి, సింపుల్ ట్రిక్స్ చెప్తాను చూడండి. అలాగే మన ఛానల్ ఎవరంటే ఫస్ట్ టైం చూస్తున్నారో వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. అలాగే లైక్ కూడా చేయండి, కామెంట్ చేయండి. సరే, ఫస్ట్ అందరికీ మాక్సిమం ఇవి మాత్రమే గుర్తుంటాయి. 1 క్యూబ్ అంటే 1, 2 క్యూబ్ అంటే 8, 3 క్యూబ్ అంటే 27, అలా 10 క్యూబ్ అంటే 1000. ఇవి మాత్రం గుర్తుంటాయి. 12 క్యూబ్ ఇస్తే ఏ విధంగా చేయాలి, 32 క్యూబ్ ఇస్తే ఏ విధంగా చేయాలి, 54 క్యూబ్ ఇస్తే ఏ విధంగా చేయాలి, అది కూడా నేను ఈజీ ట్రిక్స్ తో చెప్తాను చూడండి. ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటున్నాను చూడండి. ఫస్ట్ నేను 1తో స్టార్ట్ అయ్యే నెంబర్స్ తీసుకుంటున్నానండి. 1తో స్టార్ట్ అయ్యే నెంబర్స్ ఏముంటాయి మనకి, 11, 12, 13, 14, 15 అలా అప్ టు 19 వరకు ఉంటాయి. ఆ నెంబర్స్ ఇచ్చినప్పుడు ఏ విధంగా చేయాలి, సింపుల్ ట్రిక్ చెప్తాను చూడండి. ఫస్ట్ 10th ప్లేస్లో ఉన్న నెంబర్ వేసుకోండి. 10th ప్లేస్లో ఎంత ఉంది, 1. నెక్స్ట్ 1 ఇంటూ 2, 2. ఆ తర్వాత 2 ఎక్స్చేంజ్ చేసుకుంటే వెళ్ళండి. 2 2s are 4, 4 2s are 8. అర్థమైందా? ఫస్ట్ 10th ప్లేస్లో వేసుకుంటాము. సెకండ్ 1 2s are 2, 2 2s are 4, 4 2s are 8. మిడిల్ ఆఫ్ ది నెంబర్స్ ని డబుల్ చేసుకుంటూ వెళ్ళండి. 2కి 4, నెక్స్ట్ 4కి 8. ఇప్పుడు ఏం లేదు, సింపుల్ గా యాడ్ చేయండి. 8, 4 ప్లస్ 8 ఎంత అవుతుంది, 12. నెక్స్ట్ 2 ప్లస్ 4 6, 1. చూడండి, ఇప్పుడు దీని ఆన్సర్. యూనిట్ ప్లేస్ లో ఉన్నాయి మాత్రం రాసుకోండి. ఫస్ట్ 8, 2. నెక్స్ట్ ఇక్కడ 1 ఉంది కదా, ఈ 1 ఇక్కడ క్యారీకి వెళ్ళిపోతుంది. అప్పుడు 6 ప్లస్ 1 ఎంత అవుతుంది, 7. నెక్స్ట్ ఇక్కడ 1. ఆన్సర్ ఏమవుతుందండి, 12 క్యూబ్ కి ఆన్సర్ ఎంత అవుతుంది, 1728 అవుతుంది. 1728 అవుతుంది. యూనిట్ ప్లేస్ లో 1 వచ్చేలాగా తీసుకున్నాం. అంటే 11, 21, 31, 41, 51 అలా అప్ టు 91. చూడండి ఒక ఎగ్జాంపుల్. ఏం తీసుకున్నాం అంటే 31 ఓల్ క్యూబ్. ఇక్కడ ఏంటంటే మనం రైట్ నుంచి లెఫ్ట్ కి వెళ్తామండి. రైట్ నుంచి లెఫ్ట్ కి వెళ్తాం. చూడండి, 1 ఫస్ట్ 1 వేసుకుంటాం. 1 3s are 3, 3 3s are 9, 9 3s are 27. అట్లా వేసుకుని వెళ్తాము. ఓకేనా? సేమ్ ఇప్పుడు ఏం చేస్తాం, మిడిల్ ఆఫ్ ది నెంబర్స్ ని డబుల్ చేస్తాము. డబుల్ చేస్తే 6 అవుతుంది. 9 కి డబుల్ చేస్తే 18 అవుతుంది. సేమ్ యాజ్ యూజువల్. 1 3 plus 6 9 and 9 plus 18 27. నెక్స్ట్ ఇక్కడ 27. సో ఇప్పుడు ఏం చేస్తాము, యూనిట్ ప్లేసెస్ తీసుకో. 1 9 7 అండ్ ఇక్కడ 2 ఉంది కాబట్టి 2 ఇక్కడ క్యారీకి వెళ్ళిపోతుంది. 27 ప్లస్ 2 ఎంత అవుతుంది, 29 అవుతుంది. 31 హోల్ క్యూబ్ ఆన్సర్ ఎంత అవుతుందండి, 31 హోల్ క్యూబ్ ఆన్సర్ ఇస్ 29719 అవుతుంది. ఓకే, అర్థమైందా? నెక్స్ట్ రెండు సేమ్ నెంబర్స్ ఇచ్చినప్పుడు ఏ విధంగా చేయాలి అది కూడా చెప్తాను చూడండి. రెండు నెంబర్స్ ఇలా ఇస్తాయి అంటే 22, 33, 44, 55, 66, 77, 88 అలా 99 వరకు ఇస్తే ఏ విధంగా చేయాలి చూడండి. ఏం లేదు, ఇప్పుడు చూడండి. ఫస్ట్ ఇక్కడ 4 నెంబర్స్ వేసుకోవాలండి. 4 నెంబర్స్ ఎలా వేసుకోవాలంటే 3 క్యూబ్ వేసుకోండి. 3 క్యూబ్ 3 క్యూబ్ 3 క్యూబ్ 3 క్యూబ్ అంటే 27, 27, 27, 27 వేసుకుంటాం మనం. ఓకేనా? నెక్స్ట్ ప్రొసీజర్ ఏంటి, మిడిల్ ఆఫ్ ది నెంబర్స్ ని డబుల్ చేసుకుంటూ రావాలి. 27 కి డబుల్ చేస్తే ఎంత, 54 అవుతుంది. 27 డబుల్ చేస్తే ఎంత, 54 అవుతుంది. ఇక్కడ ఏం చేస్తాం, యాడ్ చేసేస్తాం. 27 వేసేస్తాం. 27 ప్లస్ 54 ఎంత అవుతుంది, 81 అవుతుంది. 27 ప్లస్ 54 ఎంత అవుతుంది, 81 అవుతుంది. 27 27 వేసుకుంటాం. సో ఇక్కడ చూడండి 7 వేసుకుంటాం. ఈ 2 ప్లస్ 81 ఎంత అవుతుంది, 83 అవుతుంది. అప్పుడు 8 క్యారీ ఉంటుంది. అప్పుడు నెక్స్ట్ ఇక్కడ 1 ఉంది. 1 కాలర్ 8 కలిపితే ఎంత, 89 అవుతుంది. మళ్ళీ 8 క్యారీ అవుతుంది. నెక్స్ట్ 27 ఉంది. 27 కి 8 కలిపితే ఎంత అవుతుంది, 35 అవుతుంది. ఆన్సర్ ఎంత అవుతుందండి మనకి, 33 హోల్ క్యూబ్ ఆన్సర్ ఎంత అవుతుంది, 35 937 అవుతుంది. ఓకేనా, అర్థమైందా? నెక్స్ట్ రెండు నెంబర్స్ డిఫరెంట్ గా వచ్చినప్పుడు అంటే 2 3 23 53 64 అట్లా అలా ఇచ్చినప్పుడు ఏ విధంగా చేయాలి అది కూడా చెప్తాను చూడండి. డిఫరెంట్ నెంబర్స్ ఇచ్చినప్పుడు ఏ విధంగా చేయాలి ఇప్పుడు చూడండి. ఫస్ట్ 4 క్యూబ్ వేసుకోండి. 4 క్యూబ్. నెక్స్ట్ లాస్ట్ 2 క్యూబ్ వేసుకోండి. మధ్యలోనే రెండు నెంబర్స్ ఎలా ఫైండ్ చేయాలంటే చూడండి, 4 స్క్వేర్ ఇంటూ 2 ఒక డిజిట్. నెక్స్ట్ 4 ఇంటూ 2 స్క్వేర్ అన్నది ఇంకో డిజిట్ మనం వేసుకుంటాం. చూడండి, 4 క్యూబ్ అంటే ఆన్సర్ ఎంత అవుతుంది, 64 అవుతుంది. నెక్స్ట్ చూడండి, 4 స్క్వేర్ ఇంటూ 2, 4 4 జా 16, 16 ఇంటూ 2 ఎంత అవుతుంది, 32 అవుతుంది. నెక్స్ట్ 4 ఇంటూ 2 స్క్వేర్, 4 ఇంటూ 2 స్క్వేర్ ఎంత అవుతుంది, 4 అవుతుంది. 4 ఇంటూ 4 ఎంత అవుతుంది, 4 4 జా ఎంత, 16. 2 క్యూబ్ అంటే
8. సేమ్ యాజ్ వెల్ యాజ్ గా మిడిల్ ఆఫ్ త్రీ నెంబర్స్ ని మనం డబుల్ చేస్తాం. 32కి డబుల్ చేస్తే ఎంత అవుతుంది? 64 అవుతుంది. 16 డబుల్ చేస్తే 32 అవుతుంది. ఇక్కడ యాడ్ చేయండి. 8 16 ప్లస్ 32 ఎంత అవుతుంది? 48. 32 ప్లస్ 64 ఎంత అవుతుంది? 96. నెక్స్ట్ 64 యాడ్ చేస్తాం. నెక్స్ట్ మనం ఆన్సర్ ఏం చేసుకుంటాం? యూనిట్ డిజిట్ చేసుకుంటాం కదా. ఫస్ట్ 8, నెక్స్ట్ ఇక్కడ కూడా 8, ఇక్కడ 4 ఉంది కాబట్టి 96కి 4 కలిపితే ఎంత అవుతుంది? 100 అవుతుంది. 0 అండ్ ఇక్కడ 10 వేసుకుంటాం. 64 10 కలిపితే ఎంత? 74. ఆన్సర్ ఎంత అవుతుందండి? 42 హోల్ క్యూబ్ ఆన్సర్ ఎంత అవుతుంది మనకి? 74,088 అవుతుంది అనమాట. ఇప్పటి వరకు చెప్పిన ఎగ్జాంపుల్స్ కూడా ఈ విధంగా కూడా చేయొచ్చు అండి. ఓకేనా? 2 డిజిట్స్ ఇచ్చి క్యూబ్ ఫైండ్ చేయమంటే కనుక మనం ఈ విధంగా ఫైండ్ చేసుకుంటే ఈజీగా అయిపోతుంది. ఓకేనా? మరిన్ని ట్రిక్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేయండి, కామెంట్ చేయండి, కంపల్సరీగా వీడియోని షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేయండి, లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి.